సిద్ధాంత్ గారు, ఇక సింహరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారి ఫలితాలను చూస్తే 11 ఆదాయం, 5 ఖర్చు, 5 వ్యయం ఉంది. ఆదాయం బాగా ఉంది, ఆదాయంలో సగం కూడా ఖర్చు అవట్లేదు. అలాగే రాజపూజ్య అవమానాలను చూస్తే 6, 3, రాజపూజ్యం 6, అవమానం 3. మనని గౌరవించే వాళ్ళు పెరుగుతారు, అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది. దీని ద్వారా ఏమర్థమవుతోంది? ప్రశాంతమైన, ఆనందప్రదమైన, శుభప్రదమైనటువంటి జీవనం కొనసాగుతుంది. ఇక గ్రహస్థితిని కనుక చూస్తే ఈ సింహరాశిలోనే గురుగ్రహము, రాహుగ్రహము ఉన్నారు కాబట్టి ఈ 2 గ్రహాలు ఉన్నాయి కనుక గురుచండాల యోగం కూడా ఇక్కడ ఉన్నది కనుక కొద్దిగా పూర్వార్ధం అంతా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరార్ధం అంటే ఆగస్టు తర్వాత ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. కన్యా బృహస్పతి సింహరాశికి ధనయోగాన్ని, గృహయోగాన్ని విశేషంగా ఇస్తారు, భూలాభాన్ని కూడా ఇస్తారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలలో గురుగ్రహము పరిపూర్ణంగా యోగిస్తుంది. ప్రధానంగా గురువు 2వ రాశిలో ఎప్పుడైతే ఉంటారో మంత్రసిద్ధి కలుగుతుందమ్మా. మంత్రసిద్ధి అంటే వాక్శుద్ధి, ఐశ్వర్యము, మనం పలికేటటువంటి ఈ మాటకి విలువ, గౌరవము పెరుగుతుంది. అలాగే మనం చేసే జపానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. మంత్రానుష్ఠానానికి చాలా ఎక్కువ ప్రభావం ఉంటుందన్నమాట. విద్యార్థులకి చాలా చక్కని విద్య. అలాగే విదేశ యోగాలకు కూడా జన్మంలో రాహువు, అలాగే ద్వితీయ స్థానంలో గురువు, ఉత్తరార్ధంలో విదేశ పరమైనటువంటి అభివృద్ధి కూడా సాధించవచ్చు. ఇక్కడ సింహరాశి వాళ్ళకి ఒక శుభయోగము, ఒక ఇబ్బందికరమైన యోగము శనిస్తున్నారు. అర్ధాష్టమ శని దోషం. అర్ధాష్టమ శని దేనికి సంకేతం అంటే అర్థ ఫలితాలకి, ధన సంబంధమైన ఫలితాలు. అర్థము అంటే అర్థం చేసుకోవడంలో, అవగాహన సంబంధమైన అంశాల్లో. అంటే ఇక్కడ మానసిక ప్రవృత్తి చంచలంగా ఉంటుంది. స్థిరత్వం కోల్పోతాం, తొందరపడతాం, కాలంలో వేగం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, ఆదుర్ద పెరుగుతుంది. అలాగే వాహన ప్రమాదాలకు కూడా అవకాశం ఉంటుంది. సుఖం తగ్గుతుంది ఒక విధంగా చెప్పాలంటే. కనుక శని ధ్యానం తప్పనిసరిగా చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళచ్చు. సప్తమంలో కేతువు, సప్తమ కేతువు అనారోగ్యానికి సంకేతం. కుటుంబ వ్యవహారాల్లో ఆ యజమానికి పట్టు తగ్గుతుంది. ప్రధానంగా ఆడవాళ్ళు అయ్యారనుకోండి, స్త్రీలకి పాపం వాళ్ళ మాటలకి గుర్తింపు లేకుండా పోతుంది. అదే పురుషులు అయ్యారనుకోండి, సింహరాశి పురుషులకి ఏమిటి ఇబ్బంది అంటే ఆ కుటుంబంలోని వ్యక్తుల పైన ఎక్కువగా పిసుక్కునే అవకాశం ఉంటుంది. అదే స్త్రీలైతే పాపం వారు ఒకసారి చెప్పిన దానికి 2 సార్లు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది, గుర్తింపు తగ్గుతుంది. ఈ సప్తమకేతువు ఎప్పుడైతే వస్తుందో ఎక్కువగా మహాగణపతి ఆరాధన చెయ్యాలి. అలా చేస్తే స్త్రీలకి, పురుషులకి గణపతి అనుగ్రహం వల్ల కేతు దోషం తొలగి గృహఛిద్రములు నశిస్తాయి. మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము సంపూర్ణంగా ఉంటుంది.